మరలా కాంటెక్స్ట్ మనం మర్చిపోకూడదు. ఆత్మఫలాలు గురించి ఎందుకు చెప్తున్నాడు? ఆత్మఫలాలు నెగిటివ్గా చెప్పాడు, పాజిటివ్గా చెప్తా ఉన్నాడు. నెగిటివ్గా అంటే ఏం ఉండకూడదో అవి చెప్పాడు. అది కూడా ఆత్మఫలమేనా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఏమీ హెడ్డింగ్స్ కాదు కదా. ఇవి ఏంటంటే ఇది టెక్స్ట్ బుక్ కాదు కదా. టెక్స్ట్ బుక్లో ఆత్మఫలాలు అని హెడ్డింగ్ పెడితే ఆ కింద ఉన్నాయే ఆత్మఫలాలు, దాని ముందుండే ఆత్మఫలాలు అవ్వవు. ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్ ఉందనుకో, ఏ ఫిజియాలజీయో లేకపోతే అనాటమీయో లేకపోతే మీ ఏదో ఇంజనీరింగ్ మీకు టెక్స్ట్ బుక్లు ఏమి ఉన్నాయి అనుకోండి, అందులో హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్ కింద ఉండే ఆ టాపిక్లో ఉంటాయి. కానీ బైబిల్ టెక్స్ట్ బుక్ ఏం కాదు కదా. అక్కడ ఉన్నది హెడ్డింగ్ ఏమీ కాదు. సో ఇదేంటంటే ఇట్స్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ పాల్ అండ్ ది గలేషియన్ చర్చ్. వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ రాసినటువంటి లేఖ. ఆయన మనసులో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. వాళ్ళు బానిసత్వపు సంఖ్యల్లోకి వెళ్ళిపోకుండా లోక సంబంధమైన ఫిలాసఫీలోకి వెళ్ళిపోయి, మనుషులు సంతోషపెట్టే ఫిలాసఫీలోకి వెళ్ళిపోయి, సో ఇటువంటి వ్యక్తుల యొక్క చేతిలో పడిపోయి ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని, సున్నతిని అడ్డం పెట్టుకొని, ఎమోషన్స్ని, మతాన్ని, ఏదో ఆత్మీయ జీవితాన్ని ఏదో అడ్డం పెట్టుకొని ఈ లోకపరమైన ఫిలాసఫీస్ని హృదయంలోకి పంపించేటువంటి వ్యక్తులకి వాళ్ళ సంఖ్యలలోకి, వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా సంఘాన్ని కాపాడడానికి పౌలు చెప్తున్నటువంటి కొన్ని మాటలు ఆ లేఖ. కాబట్టి ఆత్మఫలాలు ఏమనగా అని అన్నాడు కదా అని చెప్పి ఇంకా ముందు ఆత్మఫలాలు కాదని మనం అనుకోవడానికి లేదు. దాన్ని సెక్షనల్ కాంటెక్స్ట్ అంటారు. ఇట్స్ అన్ ఎపిజల్ కదా. జాన్రా ఏంటి అని అంటే దీనికి, ఈ పుస్తకానికి ఇట్స్ అన్ ఎపిజల్. సో దీనికి ఒక థీమ్ ఉంది. ఆ థీమ్లో మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఒకసారి హెడ్డింగ్ తర్వాత పెట్టచ్చు, ముందు పెట్టచ్చు, ఫ్లోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కదా. సో ముందు ఏంటంటే ఉండకూడనివి ఏంటో చెప్పాడు. అవి ఆత్మఫలాలే. ఉండకుండా ఉండడం ఆత్మఫలమే. ఇప్పుడు ఆత్మఫలాలు ఏమనగా అంటే ఉండాల్సిన విషయాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాడు. ఓకే. సో ఈ ఉండకూడనివి కావచ్చు, ఉండాల్సినవి కావచ్చు, ఎప్పుడు వస్తాయి అది అస్సలు మనం మర్చిపోకూడదు. 16వ వచనం అనేది అస్సలు మర్చిపోకూడదు. కంఠత వాక్యం 16వ వచనం కంఠత వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఏంటది? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. నేను చెప్పినది ఏమనగా, అరే బాయ్ ఇప్పుడు దాకా చెప్పింది, ఇంకా ఇప్పుడు నుంచి కూడా చెప్పబోతుంది కూడా దీని గురించేరా. మీరు మిస్ అయిపోవద్దు, అసలు ఆబ్జెక్టివ్ మిస్ అవ్వద్దు, అసలు ఎయిమ్ అనేది మిస్ అవ్వద్దు అని చక్కగా చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పినది ఏమనగా, నేనేం చెప్తున్నానంటే ఇవో ఈ నీతులు ఉండవు, ఇవి తీసేసుకోండి, ఈ నీతులు పాటించండి అని కాదు నేను చెప్తుంది ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకునండి. సో ఆత్మానుసారంగా నడుచుకునేవాడు ఎలా ఉంటాడు? శరీరేచ్ఛను నెరవేర్చడు. శరీరేచ్ఛను నెరవేర్చడం అంటే ఏంటి? కొన్ని నెగిటివ్ థింగ్స్ చెప్పాడు, మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆత్మఫలం అన్నీ కూడా సేమ్ హెడ్డింగే. ఆత్మానుసారంగా నడిచేవాడు అంటే అన్నీ ఆత్మఫలాలే కదా. సో ఇప్పుడు ఇవి కూడా ఏంటి అని అంటే ఆత్మానుసారంగా నడిస్తే ఇవి ఉంటాయి, ఇవి వస్తాయి. ఇవి లేనప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? నేను ఆత్మానుసారంగా నడవట్లేదు, నేను యేసుక్రీస్తుతో సంబంధం నాకు లేదు. మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడో ఆయనతో నేను సమయాన్ని గడపట్లేదు. రా నేను ఇస్తా, ఉచితంగా కొనుక్కో అన్నాడు కదా. ఏం కొనుక్కోమన్నాడు అనుకుంటున్నారు? ఇదిగో ఇవే కొనుక్కోమన్నాడు. ప్రభా నాలో మత్సరం వస్తుంది, ప్రభా నాలో క్రోధం వస్తుంది ప్రభా అంటే రా నా దగ్గర కొనుక్కో, అది తీసేసే మందు కొనుక్కో, నా దగ్గర ఉంది. ప్రభా నాకు ప్రేమ లేదు ప్రభా, నాకు సంతోషం లేదు ప్రభా, నాకు తెలిసిన అబ్బాయి నీ దగ్గర ఉండదు, వచ్చి కొనుక్కో. ఏం చేసి కొనుక్కోవాలి ప్రభా? ఏమి ఇచ్చి కొనుక్కోవాలి? ఏమి ఇవ్వాల్సిన అవసరంలా, నా దగ్గర రా, ఫస్ట్ నాతో ఉండు కొంతసేపు, నా దగ్గరకు వచ్చి కొంతసేపు ఉండు కదా.
ఆఫర్ పెట్టారు అనుకోండి ఎక్కడన్నా, ఏం చేస్తాం? ఫ్రీ తర్వాత సంగతి, ముందు ఆఫర్ పెడితే ఏం చేస్తాం? నాకు డబ్బులున్నా లేకపోయినా, కొన్నా కొనకపోయినా పోయి ఆ షాపు చుట్టూ తిరుగుతుంటాం కదా, ఊరకపోయి అక్కడ తిరుగుతుంటాం కదా. ఎంత టైం మర్చిపోతాం ఒక్కోసారి మనం. అక్కడ అన్ని వస్తువులు పెట్టుంటారు, అక్కడ ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లాగా వెళ్ళి చూసి కొందాం వద్దా, అవసరమా అని ఆలోచించుకుంటూ అలా తిరుగుతాం కదా. అలా తిరగాల ప్రభు దగ్గర. అదవుతుందా? ఏం కొందాం కూడా ఆలోచన ఉండదు. ఇదిగో పలానా వస్తువు నాకు అవసరం, అది వెళ్ళి అది కొనుక్కోవడానికి వెళ్దాం అని కూడా లేకుండా ఊరికనే ఏదో ఆఫర్ అంట, కొత్తగా షాప్ పెట్టాడంట, వెళ్దాం పద అని చెప్పి వెళ్ళి ఆడ తిరుగుతూ ఏమేమి ఉన్నాయో చూస్తూ అప్పుడు ఆలోచిస్తాం అనమాట. ఇది అవసరమా, ఇది కొంటే ఇది ఇంట్లో ఉందా లేదా, ఇప్పుడు కొనాలా, అప్పుడు ఆలోచిస్తాం. అంటే దానికి ఏమైంది, అక్కడ పెంచాలి ఇంతకన్నా. హలో అక్కడ ఉన్న ఆఫర్ని బట్టి, వాడిచ్చిన డిస్కౌంట్ని బట్టి కదా, దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించడానికి ఒక గంట అటు తిరుగుతూ ఉంటాం కదా. అట్లా తిరుగు, నా దగ్గరికి వచ్చే, స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ, roam in my presence, just like you roam in a supermarket, just like you roam in a roam, just వాక్యం చదువుతూ, సహోదరులతో మాట్లాడుతూ, సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఏం జరుగుతుంది సంఘంలో తెలుసుకుంటూ, just come to me and be available to me. I will give you everything free of cost. సో ఇవి లేవు అని అంటే దాని అర్థం ఏంటి? ఇందాక లవోదికీయ సంఘాన్ని కూడా అదే చెప్పాడు కదా, నీకు కంటి చూపు మందగించింది, నీ కంటి చూపు. మన సిద్ధు చెబుతున్నాడు, మనం ఏదో మాట్లాడుకుంటా ఉంటే, ఈ సీక్రెట్ అనే పుస్తకంలో అంట, సీక్రెట్ అనే ఒక దౌర్భాగ్యమైన దయ్య పుస్తకం ఒకటి ఉంది. అది ఎవడన్నా చదువుంటే కనుక మీ కర్మ, చదవకపోతే కనుక దాని జోలికి పోకండి. ద సీక్రెట్ అనే ఒక పుస్తకం ఉంది. అది ప్రతి పనికి మాలిన చదువుతా కూర్చుంటుంటాడు. పని పాట లేని వాళ్ళు అందరూ మెంటల్ రావడం ఖాయం. ఒకవేళ మీరు కనుక ఆ పుస్తకం చదివి ఉంటే, లేకపోతే ఆ పుస్తకంలో ఉన్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ఫిలాసఫీని వంట పట్టించుకున్న వాళ్ళు కనుక అయ్యుంటే, ఖచ్చితంగా మీకు ఏదో ఒక మెంటల్ ఉండే ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. ఖచ్చితంగా సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. అన్లెస్ యు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో అందులో ఆ పుస్తకంలో ఉందంట, ఏముందంటే ఆ రాసిన ఆధారు ఏం రాసిందంటే, నాకు సైట్ ఉంది, ఐ సైట్ ఉంది, ఎన్ని రోజుల్లో తగ్గించుకుందంట, 1 monthలో ఐ సైట్ పోగొట్టుకుందంట. ఎలా పోగొట్టుకుందంటే స్పెట్స్ తీసేసి నాకు సైట్ లేదు, నాకు అన్నీ బాగా కనిపిస్తున్నాయి అని అనుకుంటా ఉందంట. 4 రోజుల్లో సైట్ పోయిందంట. పోకేం చేస్తుంది, తీసేస్తే బోజరగా ఉంటుంది. ఆ బోజరకు అలవాటు పడిపోతాం ఒక 4 రోజులకి. అదే కదా జరిగేది. ఇప్పుడు నిసి ఉందనుకో, ఆ అద్దాలు పెట్టుకోమని చెప్తే కానీ పెట్టుకోదు, అది లేకుండా తిరుగుతుంటుంది అన్నీ, ఇంకా జీవితం అంతా. ఇంకా టీవీ కూడా చూస్తుంది, చదువుకుంటుంది, అన్నీ. ఇంక దూరంలో ఉన్న వాళ్ళని కూడా చూస్తే మామూలుగా మాట్లాడుతుంది, ఏదో కనపడదు, ఏం కనపడుతున్నట్టు. ఎందుకంటే అలవాటు అయిపోయి ఊరకు తీసి ఆడ నిసిరిపాడేస్తుంది అనమాట, దొరకదు పోతే అని చెప్పి. సో ఆ విధంగా అంటే నాకు కనిపిస్తుంది అని అంటా ఉంటేనంట ఏమైపోద్ది, యూనివర్సు
మనకి అట్రాక్ట్ అయ్యి మనం నోటితో ఉచ్చరించేటువంటి మాటలకి అట్రాక్ట్ అయిపోయి మన సైట్ని తీసేస్తుంది. నేను ధనవంతుడిని అయిపోతున్నా, రేపు ₹1,00,000 వస్తున్నాయి అంటే రేపొద్దున ₹1,00,000 వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సో ఈ విధంగా లవోదికీయ సంఘస్థులంట వాళ్ళు ఏంటంటే అంతా బాగానే ఉన్నా, నేను చాలా భక్తుడిని, నేను భక్తురాలిని, నేనంతా బాగున్నా అనుకొని అడాప్ట్ అయిపోయారంట ఆ చూపు లేని పరిస్థితికి. ఏమైపోయారు? అడాప్ట్ అయిపోయారు. ప్రభు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కావట్లే. అరే నువ్వు గుడ్డోడివి, నీకేం కనపట్లేదు తెలుసా, నీకేం కనపట్లా. అంత దూరం వెళ్ళి ఎన్నేళ్ళు అంటే 5 అని చెప్తున్నావు, నీకేం కనపట్లా. ఫిక్స్ అయిపోయావు 5 ఏళ్ళని, నీకేం కనపట్లేదు. నీ కంటికి మందు కావాలి. కాటుకంటే మందు, కాటుకంటే మనం పెట్టుకునే ఈ నల్లదనుకునేళ్ళు కాటుకాన్ని ట్రాన్స్లేట్ చేశారు, కానీ మందు అనమాట, ఆయింట్మెంట్. నీ కంటికి ఆయింట్మెంట్ కావాలి, నీ కంటి చూపు పోయింది, నేను ఇస్తా, ఉచితంగా ఇస్తాను, రోకలు ఇవ్వకుండానే ఇస్తాను. నీ దగ్గర శక్తి లేదు తెలిసి నాకు నేను ఇస్తాను. నువ్వు చేయాల్సిన ఏంటో తెలుసా? జస్ట్ రోమ్ ఇన్ మై ప్రెజెన్స్, జస్ట్ బీ ఇన్ మై ప్రెజెన్స్. నాతో ఉండు, వేస్ట్ చేయదు నీ సమయాన్ని, నా దగ్గరికి రా, వాక్యంతో ఉండు. నీకున్న ఖాళీ సమయాన్ని నా వాక్యంతో స్పెండ్ చేయి. అసలు ఖాళీ సమయాన్ని పెట్టుకో, కాస్త బిజీ అయిపోకుండా ఆ సమయాన్ని నాకు ఇవ్వు. దట్ ఈస్ ఆల్ యూ షుడ్ డూ, అండ్ ఐ నో దట్ ఈస్ ఆల్ యూ క్యాన్ డూ. డూ ఇట్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫర్ ఫ్రీ అన్నాడు కదా. సో అలాగనే ఈ ఫలాలు కూడా అలాగా ఫ్రీగా ఇస్తాడు. ఈ ఫలాలు ఇవ్వే నాలో అని చెప్పి నా దగ్గర సంతోషం లేదు, నా దగ్గర సమాధానం, నా దగ్గర ప్రేమ లేదు, నా దగ్గర దేవుని ప్రేమించలేకపోతున్నాను, లేకపోతే నేను సంతోషించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు కంగారు పడిపోయి మనం ఏమి ఇచ్చి కొనుక్కుందాం, ఏం చేస్తే వచ్చేస్తాయి అని చెప్పి నువ్వు తికమక పడితే కుదరదు. ఏదైనా క్రియ చేద్దాం, నేను దేవుడిచ్చినటువంటి కెరియర్ గురించి సరిగ్గా ఆలోచించట్లా, అందుకే నాకు సంతోషం లేదు. నాకు దేవుడిచ్చినటువంటి చదువు గురించి సరిగ్గా అందుకే నాకు సంతోషం లేదు. దీని గురించి కాన్సన్ట్రేట్ చేసి గట్టిగా కూర్చొని ఏదైనా ఒక ఉద్యోగం కొట్టి అందులో ఏదైనా చేస్తే అప్పుడు సంతోషం వస్తుందేమో. అది చేస్తేనే సంతోషం వస్తుందని చెప్తారు ఎవరు? పాస్టర్లు అనబడేటువంటి తోడేళ్ళు. అలాగే చెప్తారు. కానీ తీరా నువ్వు నీ కష్టార్జితమును స్పెండ్ చేస్తావు, నీ టైంని, నీ ఎనర్జీని స్పెండ్ చేస్తావు, నువ్వు అనుకున్నది ఏమో రాదు, ఆ సంతోషం రాదు, ఆ తృప్తి రాదు. క్షణికంగా ఉండే తృప్తి వస్తుంటాయి, క్షణికంగా ఉండేటువంటి సంతోషాలు వస్తుంటాయి. నీ టైం ఏమో అయిపోతుంటుంది, వయసు అయిపోతూ ఉంటుంది, రోజులు దినాలు గడిచిపోతూ ఉంటాయి, అవి ఆగో కదా. అందుకనే టైం వేస్ట్ చేయబాకరా అబ్బాయి, నా దగ్గరికి రా, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర నేను ఉచితంగా ఇస్తాను. ఇవి ఏంటి? ఆత్మఫలాలు. ఏం చూసాం? ఆత్మఫలాలు లాస్ట్ వీక్ ప్రేమ చూసాం కదా. ప్రేమ గురించినటువంటి విషయాన్ని చూసాం. కొలసీలు రాసిన పత్రికలో మనం 3:14 ప్రేమ, నిజమైన ప్రేమ ఉన్నవాడు యేసుక్రీస్తు ఉచితంగా రూకలు లేకుండా కృపతోటి మనకిచ్చే ప్రేమ గనక నువ్వు తీసుకున్న వ్యక్తివైతే, ఆ ప్రేమను పొందుకున్న వ్యక్తివైతే యేసుక్రీస్తుని ప్రేమిస్తావు. యేసుక్రీస్తుని ఎంత ప్రేమించాడో నువ్వు అర్థం చేసుకొని సంతోషిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ నువ్వు ఉంటావు. అలాగనే ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన నామము హెచ్చించడానికి, సంఘములో తోటి సహోదరులతో హార్మనీ కలిగి ఉంటావు, తగ్గింపుతోటి ఉంటావు అనే విషయం మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్. ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్న విషయం ఏంటి? జాయ్, సంతోషం. సంతోషం ఏంటి? సంతోషం 1 పేతురు 1:8 సంతోషం ఏంటిది?
చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము. చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. విశ్వాసులు ఒక్కొక్కసారి ముఖాల్లో వెలిగిపోతూ కనిపించకపోవచ్చు, ఏడుపుగొడ్డు మొహాలైతే ఉండవు, కానీ అలా అని చెప్పి వెలిగిపోతూ సంతోషంతో చిరునవ్వుతో ఎల్లప్పుడూ పెద్ద చిరునవ్వుతో కనిపించకపోవచ్చు, కానీ వారి హృదయంలో మహిమాయుక్తమైన చెప్పన సఖ్యం కాని సంతోషంతో నింపబడి ఉంటారంట. ఎల్లకాలం, ప్రతి సమయం, ప్రతి క్షణం మహిమాయుక్తమైన సంతోషంతో నింపబడి ఉంటారంట. ఆ సంతోషం ఒక నిశ్చయతతోటి, ఏ భవిష్యత్తులోకి నేను వెళ్తున్నాను అనే ఒక స్పష్టతతోటి, అదవుతుందా? పశ్చాత్తాపంతో, ప్రభా నేను సమయాన్ని వృధా చేస్తున్నానయ్యా, వృధా చేసిన నేను నీకు దూరమైన మరలా నన్ను నీ దరి చేర్చుకోవడానికి, నీకు దగ్గర చేసుకోవడానికి నీ సువార్తను ప్రకటింపజేస్తున్నావు. మంచి సహోదరులను ఇచ్చావు, మంచి ఆరాధన ఇచ్చావు ప్రభా, ఈరోజు మాకు మంచి సంఘాన్ని ఇచ్చావు ప్రభా. ఎంత కనికరం ప్రభా, ఎంత కనికరం ప్రభా. అదవుతుందా? ఇందులో రిగ్రెట్ కాదు, ఇందులో ఏంటంటే ఎప్పుడు ఏదో కోల్పోయినటువంటి మొహం ఉండదు. ఇలాంటి వ్యక్తుల్లో తప్పు చేస్తూనే ఉంటారు. మరి తప్పు చేస్తూనే ఉండి ఆ చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూనే ఉంటే మరి మరి డిప్రెషనే కదండి వచ్చేది అని అంటే, నో, డిప్రెషన్ రాదు. ఎందుకంటే తప్పు చేస్తాం, చేసిన తప్పు గురించి ఆలోచిస్తాం, కానీ ఆలోచించే క్రమంలో మనం ఎవరి దగ్గర కూర్చొని ఆలోచిస్తాం? ఉచితముగా మనకు ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర కూర్చొని ఆలోచిస్తాం. నువ్వు ఎంత తప్పు చేసినా అదే ప్రేమతో, మారని, కొంచెం కూడా మార్పు లేని ప్రేమతోటి, కొంచెం కూడా మార్పు లేని స్నేహంతో నిన్ను తిరిగి మరలా కౌగలించుకోవడానికి, నిన్ను తిరిగి తన సొత్తుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచిస్తావు నీ తప్పుల గురించి. డిప్రెషన్ వస్తుందా? రాదు. సంతోషం. ఆ పశ్చాత్తాపడేటప్పుడు చూస్తాడు ఒక దిక్కుమాలినోడు ఆ పశ్చాత్తాపడేటప్పుడు, ఆ పశ్చాత్తాపడే సమయంలో ఉన్నప్పుడు చూస్తాడు. దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఆ టైంలోనే చూస్తారు. చూసి ఏంది ఎప్పుడు ఏడుస్తున్నాడు, ఏంటి ఎప్పుడు ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నా, ఏంది ఏడుపు, ఇటు ఉండొచ్చా దేవుని, ఇదేంది ఊరికి ఏడవడం ఏంటిది? దౌర్భాగ్యులకు వాళ్ళకేం తెలుస్తుంది? ఆ దుఃఖం తర్వాత వచ్చే సంతోషం ఎంత గొప్పదో, ఆ దుఃఖం తర్వాత వచ్చేటువంటి నిశ్చయత ఎంత గొప్పదో, ఆరాధన ఎంత గొప్పదో, తృప్తి ఎంత గొప్పదో వాళ్ళకేం తెలుసు? అది తెలవదు. అదో నేను చెప్పింది. సో ఆ విధంగా ప్రభుకి మనం దగ్గరే, ప్రభు సింహాసనం దగ్గరికి, ఆయనకి దగ్గరికి వెళ్ళిపోయి ఉచితంగా పొందుకోవాల్సినటువంటి ఫ్రూట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఫ్రూట్ గురించి మనం దాని గురించి చూద్దాం. నెక్స్ట్ మనం చూసేది పీస్ కదా. సో ఫస్ట్ గ్రూప్లో లవ్, జాయ్, పీస్ ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. అందులో 2 అయిపోయినాయి. పీస్ గురించి చూడాలి. 119వ కీర్తన 166 వచనం, Psalm 119, 165 verse. Psalm 119, 165. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వాళ్ళు తొట్టిల్లుటకు కారణమేమీ ఉండదంట. చూడండి, నెమ్మది ఉన్నవాడు, నెమ్మది అని అంటే దాన్ని డిస్క్రైబ్ చేయలేరు కదా, కానీ ఏదో విధంగా మరి నెమ్మది అనే దాన్ని మనం కొలవాలి అని అంటే, క్వాంటిఫై చేయాలి అని అంటే దాన్ని ఎట్లా చేయొచ్చు అని అంటే దానికి దావీదు ఒక మంచి మెథడ్ చెప్తున్నాడు. సమాధానాన్ని ఎట్లా నువ్వు మెజర్ చేయొచ్చు, హౌ కెన్ యూ మెజర్ ద పీస్ అంటే, బై యువర్ స్టెబిలిటీ యూ కెన్ మెజర్ యువర్ పీస్. తొట్టిల్లక ఎలా ఉంటారంట?
వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కారణమేమీ ఉండదు. There won't be any reason for them to stumble. వాళ్ళ స్థిరత్వాన్ని కోల్పోవడానికి ఏ రీజన్ వాళ్ళకి కనిపించదు. ప్రభువులో వాళ్ళకున్నటువంటి సంతోషం, ప్రభువులో నాకు గొప్ప భవిష్యత్తు ఉంది, ప్రభువులో నాకు గొప్ప నిత్య జీవం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నాయి. ప్రభువులో సంతోషం అని, యేసు ప్రభువు నా కోసం మరణించాడని, సిలువలో మరణించాడని, అంత ప్రేమించాడని, ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది, నమ్ముతాను, నమ్మి సంతోషించడానికి ప్రయత్నిస్తాను. యేసు ప్రభు నా కోసం చచ్చిపోయాడు, అబ్బా ఎంత గొప్ప ప్రేమ, అబ్బా నిత్య జీవం అంట, నిత్యం ఆయనతో ఉండేలాగా చేస్తాడంట, నరకానికి తీసుకెళ్లకుండా అని, ఓకే నమ్ముతాను, సంతోషించడానికి ప్రయత్నం చేస్తాను, మీతో పాటు పాటలు పాడతా. సంతోషం వస్తుంది, ఒక రోజు వస్తుంది, రెండో రోజు వస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక రోజు నాకు ఏదైనా ఒక భయంకరమైన కష్టం వస్తుంది, ఏదైనా జబ్బు వస్తుంది, లేకపోతే ఏదైనా భయంకర సమస్య, అవమానం ఏదో వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఉంటుందా ఈ సంతోషం? అవి వచ్చినప్పుడు ఈ సమాధానం ఉంటుందా? ఈ నిత్య జీవాన్ని గురించిన ఈ సంతోషం ఉంటుందా చెప్పు? పోదు. Can this joy of salvation, can this joy of eternal life, can this peace of, can this, this joy of eternal security, assurance, will this stand when I go through trials and temptations in my life? Will they stand? Will they stand while I'm going through, when I had to go through some, difficult situations? They will not stand. All these thoughts and all these, conversations are just for good times. When I'm having good time, then I can come to church, I can think of all these things. మంచి సమయాలు, కంఫర్టబుల్గా, అన్ని కంఫర్టబుల్గా ఉన్నప్పుడు అప్పుడు ఇట్లాంటి ఎన్నైనా నేను వింటాను, ఎన్నైనా నువ్వు చెబుతావు, నేను వింటాను, అంతా బాగుంటుంది, ఎన్ని పాటలైనా పాడతాం. రేపు పొద్దున ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఉంటుందా? అప్పుడు ధైర్యాన్ని ఇచ్చేది డబ్బే, అప్పుడు ధైర్యాన్ని ఇచ్చేది అని మీరు అనుకోవచ్చు. అలా కనుక మీరు అనుకుంటుంటే మీకు అస్సలు విశ్వాస జీవితం అంటే ఏంటో, యేసుక్రీస్తు స్నేహం చేయడం అంటే ఏంటో మీకు ఏమీ తెలియదని అర్థం. ప్రభుతో కలిసి బ్రతుకుతున్న వారిని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, వాళ్ళని అడిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది. చరిత్రలో ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులని చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏ పరిస్థితి వచ్చినా సరే ఈ సంతోషంలో నుంచి వాళ్ళు తొట్టిల్లరు. వాళ్ళు ఏమవరు? తొట్టిల్లరు. భయపడతారు, బాధపడతారు, యాంగ్జైటీ పడతారు, ఇవన్నీ పడతారు, తొట్టిల్లరు. అమ్మో ఈ సమయంలో నాకు కష్టం వచ్చింది అని చెప్పి భయపడతారు. కానీ అమ్మో ఈ సమయంలో ఇంకేం యేసు ప్రభువు నమ్ముకొని ఏం ఉపయోగం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇది వేస్ట్ ఇంకా అని చెప్పి లోకం వైపు, డబ్బుల వైపు, లోకస్తుల వైపు పరిగెత్తారు. విశ్వాసులు అలా చెయ్యరు. ఎందుకంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, ఎవరి మీద వాళ్ళు విశ్వాసం ఉంచారో ఆయన గొప్పతనం. నిజంగా యేసు క్రీస్తు కోసం బ్రతుకుతూ ఆయనలో నివసించేటువంటి వారు తొట్టిల్లరు. ఎంత భయంకరమైందైనా కావచ్చు అది. తొట్టిల్లరు అంటే ధైర్యంగా అట్లా నించుంటారని కాదు, భయపడతారు, వణికిపోతారు. కానీ యేసుక్రీస్తులో ఆ సమయంలో కూడా, అంత వణుకులో కూడా, ఏమ్మా యేసుక్రీస్తులో నీకు నిత్యజీవం ఉందా, నిత్యజీవానికి నువ్వు వెళ్తావు, సంతోషకరమైనటువంటి భవిష్యత్ ఆయనలో నీకుంది అనే సంతోషం ఇప్పటికీ నీకు ఉందా? కనీసం ఏ కార్నర్లో అయినా నీ హృదయంలో అంటే అవును మర్చిపోయాను, ఎందుకు లేదు, పుష్కలంగా ఉంది, నా హృదయం అంతా నిండిపోతా ఉంది. దాని గురించి ఆలోచించే కొద్దీ నాకున్న భయం కూడా పోద్ది. దాని గురించి కూర్చొని ఆలోచించాను అనుకో, ఈ భయాలు కూడా పోతాయి,
ఈ యాంగ్జైటీలు కూడా మాయమైపోతాయి. కొంచెం టైం తీసుకొని కూర్చోవాలి. కానీ నేను ఈ నిత్య జీవాన్ని, ఈ నా ప్రభు గురించి, ఆయనతో నాకున్నటువంటి స్నేహాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ధ్యానించి కొంచెం ఒక్క పావు గంట కూర్చోవాలే కానీ, ఒక చిన్న పాట తీసుకొని ఒక అరగంట కూర్చోవాలే కానీ, ఎంత పెద్ద భయమైనా ఎంత పెద్ద అవమానమైనా మట్టుమయమైపోద్ది. దట్ ఈస్ వాట్ ఎ బిలీవర్, దట్ ఈస్ హౌ ఎ బిలీవర్ విల్ రెస్పాండ్. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. దట్ ఈస్ ద రియాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. అందుకనే ఎన్ని భయంకరమైనటువంటి శోధనలకైనా ఓర్చి, సంఘ చరిత్రలో అనేక క్రైస్తవులు ప్రభు సువార్తను ప్రకటించడానికి అనేక స్థలాలకు వెళ్ళి వాళ్ళు కష్టపడి పనిచేయగలిగారు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏంటంటే ప్రభు మీద ఆధారపడి సంతోషించగలిగారు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే పాట తెలుసు కదా, మనం అప్పుడప్పుడు పాడుకుంటాం. It is well with my soul. When peace like a river surrounds my soul, when sorrows like sea billows roll, whatever the lot that is given to me, it is well with my soul. నాకు సంతోషం ప్రవాహం వల్లే నన్ను చుట్టుముట్టినా, లేకపోతే సముద్రపు అలల వల్లే నా మీదకి దుఃఖం ముంచుకొచ్చిన, నా ఆత్మకు మాత్రం క్షేమమే, నా ఆత్మలో మాత్రం నాకు సంతోషమే. ఇట్స్ వెల్. నా ఆత్మ కొప్పుకూలిపోదు, నా హృదయం కొప్పుకూలిపోదు. ఒక అరగంట నాకు ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తే చాలు, ఈ దుఃఖం అంతటినీ నేను జయించగలను. ఒక అరగంట నాకు బైబిల్ చదువుకోవడానికి టైం ఇస్తే చాలు, పక్కకి వెళ్ళి ఎంత భయాన్ని కూడా నేను జయించగలను. ఇది యేసుక్రీస్తు ఉన్నటువంటి గొప్పతనం. ఆ పాట రాసింది హొరేషియో బొనార్ అనేటువంటి ఒక దైవజనుడు అన్నమాట. ఆయన ప్రయాణిస్తున్నటువంటి పడవ, వాళ్ళ బిడ్డలు, వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు పిల్లలతో భార్య భర్త వాళ్ళు పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుంటే ప్రమాదం వచ్చింది, అందరూ మునిగిపోయారు. రెస్క్యూ చేయడానికి వెళ్తే ఆమె తన భార్య ఒక్కతే రక్షింపబడింది. నెక్స్ట్ వచ్చే రెస్క్యూ బోట్లో పిల్లలు లేరు, ఇంకెవరు దొరకలేదని చెప్పారు. ముగ్గురు పిల్లలు ఆయన చూస్తుండగానే మరణించారు. ఇంకా ఎంత వెతికినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే పెద్ద మహాసముద్రం అది. ఆ సముద్రంలో ఎక్కడైనా వెతుకుతారు, ఎక్కడని వాళ్ళని, ఇంకా అలలు తుఫాను వస్తూ ఉంటే ఆ సముద్రాన్ని చూస్తేనే భయం వేస్తాయి. ఆ సముద్రం కంటి చూపు మేరలో సముద్రం ఉంటే ఎక్కడ నా బిడ్డలు చనిపోయారో, ఎక్కడ మునిగిపోయారో, ఎక్కడ వాళ్ళని ఎతికి ఇది వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేసేదానికి సాధ్యం పడదు. ఇంకా వదిలేసుకోవడమే, హోప్స్ వదిలేసుకోవడమే. భయంకరమైనటువంటి దుఃఖం ఆయన్ని కమ్ముకున్న సమయంలో ఆయన రాసినటువంటి పాట అన్నమాట అది. ఆ సమయంలో రాసిన పాట, సెంచురీస్ బ్యాక్ రాసిన పాట, కొన్ని శతాబ్దాల నుంచి అది క్రైస్తవుల హృదయాల్ని నిశ్చయతో నింపుతుంది, సంతోషంతో నింపుతుంది. ఎంతోమంది కన్నీటిని తుడిసేటువంటి పాటగా ఆ పాట ఇప్పటికీ పాడుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. దట్ ఈస్ పీస్. సమాధానం అంటే అది. ఎవరు సమాధానంగా ఉన్నవాడు అని అంటే తోలడానికి, తొట్టిల్లడానికి ఏ రీజన్ కూడా సరిపోనివాడు సమాధానంతో ఉన్నవాడు. అర్థమవుతుందా? ఆయన సన్నిధి అంట, ఆయన ధర్మశాస్త్రం అంట, ఆయన మాటలంట అంత నిశ్చయితనిస్తాయి, అంత సమాధానాన్ని ఇస్తాయంట అని దావీదు రాస్తా ఉన్నాడు కదా. అది కాబట్టి సో ఇలాంటి సమాధానంతో ఉన్నవారు వాళ్ళలో ఇంకోటి కూడా ఏం జరుగుద్ది అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3, ఎఫిషియన్స్ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా
దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంతేనా? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సమాధానమును బాండ్స్ ఆఫ్ పీస్. ఇలాంటి సమాధానం ఉన్నవాడు బంధము కలిగి ఉంటాడు, ఇతరులతోటి బంధము కలిగి ఉంటాడు, సహోదరులతోటి, తోటి విశ్వాసులతోటి. ఇంకా రక్త సంబంధులా కాదా, కులపోళ్ళ కాదా, మెడికోలా కాదా, ఇంజనీరింగ్ వాళ్ళ కాదా, మా కాలేజీ వాళ్ళ, ఇవన్నీ ఉండవు. ఎవరైనా కావచ్చు. ఒక బంధం ఏర్పడిపోద్దంట తోటి సహోదరుడితోటి. అదవుతుందా? ఏంటి, ఏం బంధం అది? సమాధానమను బంధము. సో నిజమైనటువంటి ఆ బాండేజ్ సహోదరుల మధ్యలో సంఘంలో ఎప్పుడు ఉంటుందంటే ఇలాంటి సమాధానం మనం అనుభవిస్తున్నప్పుడే ఉంటుంది. అని గుర్తుపెట్టుకోండి, లవ్, జాయ్, పీస్, ఈ మూడు కూడా ఎప్పుడుకో వచ్చాయి కాదు, రక్షింపబడిన మరుక్షణం నుంచి నీ జీవితంలో ఉండాల్సిన విషయాలు. యేసుక్రీస్తు కోసం నీ జీవితాన్ని నేను సమర్పించిన మరుక్షణం నుంచే ఈ మూడు నీకు వచ్చేస్తాయి. ఈ మూడు నీ జీవితంలో పనిచేయడం ద్వారా ఇంకా అనేకమైన ఫలాలను ఫలించడానికి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? చూడండి, ప్రభుకు నీ జీవితాన్ని ఇచ్చావా? సంఘంలో చేర్చబడ్డావా? బ్యాప్టిజం సాక్ష్యం ఇచ్చి ప్రభు కోసం బ్రతకాలని నీవు నిర్ణయించుకొని సంఘంలోనే నా జీవితం ఉంది, యేసయ్యలోనే ఆయన కోసం పనిచేయడంలో నా జీవితం ఉంది, ఇంకా స్నేహితులు ఇవన్నీ కాదు, నాకు అక్కడ అంతా ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫేక్. ఐ వాంట్ టు బోస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ అలోన్. యేసయ్యలో మాత్రం నేను అతిశయపడతానని నువ్వు నిర్ణయం తీసుకున్నావా? రక్షింపడ్డావా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? ఆయన బదులుగా ఇంకేవేవో ఉన్నాయా? ఎవరెవరో ఉన్నారా? ఎవరెవరికో నీ టైంని కమిట్ చేసి పారేసావా? ప్రభుకి ఇవ్వకుండా ప్రభుకి ఇచ్చావా? వీళ్ళు ప్రభుకి ఇస్తే వెంటనే ఈ మూడు వచ్చేస్తాయి నీకు, ఉచితంగా, రోకలు లేకుండా, వెల చెల్లించకుండా, ఫ్రీ. లేదు ప్రభా, నేను నీ దగ్గర తిరగను, నేను ఆ షాపుల్లో, నేను వాడి దగ్గర వీడి దగ్గర ఆ స్నేహితుల దగ్గర చాటింగ్లు చేసుకుంటా, నా స్నేహితులు, నా ఫ్రెండ్ సర్కిల్, నా చిన్ననాటి స్నేహితులు, నా గాడిద గుడ్డు స్నేహితులు, నా క్యాంపస్, నా స్టూడెంట్ లైఫ్ అని చెప్పి ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా, ఎంతో సంతోషంతో మునిగి తేలుతున్నట్టుగా రోజు ఫీలింగ్ ఇచ్చుకుంటా ఓవర్ యాక్షన్ చేస్తాను, నేను ఇక్కడే తిరుగుతుంటానంటావా? నీ కర్మ. జస్ట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ మిస్సింగ్. ఏం కోల్పోతున్నావు అర్థం చేసుకో. ఫేక్ విషయాల కోసం ఎంత స్థిరమైన వాటిని కోల్పోతున్నావు. ప్రేమ, సంతోషం, కదిలించబడలేని సమాధానం. చూడండి, ఈ ఫస్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ చూసుకుంటే కనుక లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్. తెలుగులో దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. దీర్ఘశాంతం, దయాళుత్వం. దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘశాంతం అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క గుణముగా చెప్పబడింది. యేసుక్రీస్తు యొక్క గుణం అంట దీర్ఘశాంతం. 1 తిమోతి రాసిన పత్రిక 1:16 చూడండి. 1 తిమోతి 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని.
నేను కనికరింపబడ్డాను మీకోసం, మీకు సేవ చేయడం కోసం, మిమ్మల్ని సహించడం కోసం. మీరు వాక్యం విన్నా వినకపోయినా, మారు మనసు పొందినా పొందకపోయినా, ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా, ఓపికతో మీకు పరిచయం చేయడం కోసం, విడిచిపెట్టకుండా మిమ్మల్ని ప్రేమించడం కోసం నేను ఏర్పాటు చేయబడ్డా, నేను పిలువబడ్డాను. ఎవరు పిలిచారో తెలుసా? నా మీద ఇంతకంటే గొప్ప దీర్ఘశాంతం చూపించాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన చూపించినటువంటి దీర్ఘశాంతముతో పోల్చుకుంటే, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము, ఓపిక పట్టడం, ఓర్పు కలిగి ఉండడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఆయన చూపించిన ఓర్పుతో పోల్చుకుంటే నేను చూపించే ఓర్పు పెద్ద విషయం కాదు, పెద్ద విషయం కాదు అని పౌలు చెప్తా ఉన్నాడు. చూడండి, ఓర్పు వస్తుందంట మనకి కదా. సంఘంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఈ నెక్స్ట్ 3, సహోదరులతో సహవాసం చేస్తూ ఉండగా వచ్చేటువంటి నెక్స్ట్ 3 అని చెప్పాను కదా. సో మనం ఏంటి అని అంటే, సహోదరులతో కలిసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సంఘంలోకి వచ్చేటువంటి కొంతమంది అవిశ్వాసుల్ని వాళ్ళని ప్రభువులోకి నడిపించడానికి ప్రయత్నం చేసేటప్పుడు, సువార్త ఒకరికి ప్రకటించేటప్పుడు, నాకే మైండ్ సరిగ్లేదు, నేను సువార్త ఎవడికి ప్రకటిస్తానండి బాబు, ఇప్పుడు నేను సువార్త కోసం బ్రతుకుతాను, ఇప్పుడు నిర్ణయాలు నేనే ఆడి తీసుకునేది, అంత సీన్ మనకు లేదులే, వర్కౌట్ అయ్యే కాదు అనుకుంటారేమో. ఉచితంగా వస్తుంది, ఉచితంగా వస్తుంది. నువ్వేం సాధనలు చేయాల్సిన అవసరం, కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం, డబ్బులు పెట్టాల్సిన అవసరంలా, ఉచితంగా వస్తుంది. ఇది దీర్ఘశాంతము, ఓర్పు, ఓర్పు, ఓర్పుగా గన్ను పట్టుకొని బార్డర్లో నిలబడాలి అని అంటే, మిలిటరీలో యుద్ధం చేయాలి అని అంటే, ఓపిక్గా యూనిఫామ్ వేసుకొని, అక్కడ మన పోలీస్ సహోదరులు ఉన్నారు, సెక్యూరిటీ ఇస్తున్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎండనక వాననక ఓపిక్గా యూనిఫామ్ వేసుకొని నిలబడి డ్యూటీ చేయాలంటే ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ కావాలంటే ఎగ్జామ్ రాయాలి, బోల్డ్ అంతా ఖర్చు పెట్టాలి, నీ సమయం ఇవ్వాలి, నీ కష్టార్జితం ఇవ్వాలి. ఇది కూడా అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఉందనుకుంటున్నావా? ఏం లేదు, ఏం లేదు. ఏ సైకిల్ అందుబాటులో ఉంటాను ప్రభా, నేను నీకు అందుబాటులో ఉంటాను ప్రభా అంటే చాలంట, ఫ్రీగా ఇస్తాడంట, ఫ్రీగా ఇస్తాడు ట్రైనింగ్, ఫీజు లేదు దీనికి. ఏం ట్రైనింగ్? ఓర్పుతో ఉండే ట్రైనింగ్, ఓర్చుకునే ట్రైనింగ్, ఓర్పుతోటి ఒక వ్యక్తిని ప్రభువులకు నడిపించే ట్రైనింగ్, ఓర్పుతో ఒక వ్యక్తికి బోధించే ట్రైనింగ్, ఓర్పుతో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే ట్రైనింగ్. ఒకప్పుడు నువ్వు ఎలాగైతే కొన్ని బంధకాల్లో, వ్యసనాల్లో, అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు, అపవిత్రమైనటువంటి స్నేహాల్లో, తృప్తినివ్వనటువంటి స్నేహాల్లో బందీ అయిపోయి ఉన్నావో, అదే పరిస్థితిలో ఉన్నటువంటి ఇంకో 10 మందిని ఓర్పుతో ఆ బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చి ప్రభువులో ఉన్న సంతోషకరమైన పర్పస్ఫుల్ లైఫ్లోకి, ఉపయోగకరమైన జీవితంలోకి నడిపిస్తావు నువ్వు. అట్ట చేస్తామండి బాబు. ఏదో మీ చర్చిలో ఏమైనా కోర్సులు ఏమైనా జరుగుతున్నాయా? ఎట్లా వాక్యం చెప్పాలి, ఎట్లా ఓపికగా ఉండాలి, ఎట్లాగా ఒక వ్యక్తిని ఓపికగా తీసుకురావాలి ప్రభువులోకి అని కోర్సు ఏమైనా ఉన్నాయా? ఎంత ఫీజు తీసుకుంటారా? ఎంత తీసుకుంటారు? ఏమి లేవండి కోర్సులు, ఏమి లేవు. ఈ సంఘంలో జరిగేది ఏంటి అంటే, యేసుక్రీస్తుకు నువ్వు అందుబాటులో ఉండేలాగా చేయడం, అదొకటే. యేసుక్రీస్తు నీకు చూపించి ఆయనలో తిరుగుతూ ఉండేలాగా నీకు అవకాశం ఇవ్వడం, అంతే. అదొకటే మేము చేసేది. ఆ ఒక్కదానికి నువ్వు ఇష్టపడ్డావు అనుకో, అంగీకరించావు అనుకో, ఆయనే ఏ ఫీజు లేకుండా నువ్వు సహవాసం చేసే కొద్దీ, నువ్వు పరిచర్లో పాల్గొనే కొద్దీ, నువ్వు ఆసక్తి చూపించే కొద్దీ ట్రైనింగ్ ఇచ్చారు. దట్ ఈస్ హౌ బిలీవర్స్ విల్ గెట్ ట్రైన్డ్. ఇక్కడ ఎవరు సెమినరీలకు వెళ్ళరు, ఎవరు ఏంటంటే బైబిల్ ట్రైనింగ్ కోర్సులు, సర్టిఫికెట్లు ఈ ఆడికి పోరు.
స్థానిక సంఘం యొక్క పుల్పిట్ ఇది చాలు. ఇదేం చేస్తుందంటే నేను కాదు, ఇది ఏం చేస్తుందంటే యేసుక్రీస్తుకు మనమందరం అందుబాటులో ఉండేలాగా చేస్తుంది. దీని వెనకాల నుండైనా దీని ముందున్నాడైనా యేసుక్రీస్తులు మనం తిరుగుతూ ఉండేలాగా చేస్తుంది ఈ సహవాసం, ఈ పుల్పిట్, మన మధ్యలో ఉన్న సహవాసం, సహోదరులు రక్షింపబడిన వ్యక్తుల మధ్యలో సహవాసం. వచ్చావా ఈ సహవాసంలోకి? ఇంకా బయటే ఉన్నావా? ఈ జీవితాన్ని నాకు కావాలని నిర్ణయం ఉందా నీలో? ఇంకా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఎప్పుడు కాపాడలేడు నిన్ను. లేకపోతే కనుక గాడ్ విల్ గివ్ యూ ద ట్రైనింగ్ టు బీ పేషెంట్ అండ్ టు డూ సమ్ వండర్ఫుల్ మిరాక్యులస్ థింగ్స్ విచ్ no one else can do except you. తర్వాత కైండ్నెస్ అండ్ గుడ్నెస్ రెండు ఒకేసారి మనం చదువుకోవచ్చు అనమాట. రెండు పదాలు ఆల్మోస్ట్ సినానిమస్గా ఉన్నాయి. కైండ్నెస్ అండ్ గుడ్నెస్. చూడండి మత్తయి సువార్త 5:43-45 వచనాలు. మత్తయి సువార్త 5:43-45 నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఏ విషయంలో పరిపూర్ణులుగా ఉంటారంట? విశ్వాసులు. So this is possible. The Lord is telling that this is possible for a believer. This perfection is possible in a believer. What kind of perfection? Loving those who hurt us. మనల్ని హింసించే వారిని ప్రేమించడం. అదవుతుందా? మనల్ని హింసించే వారిని ప్రేమించడం. మన సొంత వారిని మాత్రమే ప్రేమించి మనకు మేలు చేసే వారిని మాత్రమే ప్రేమిస్తే ఉపయోగం ఏముంది? మనల్ని హింసించే వారి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొంతమంది తయారవుతారనమాట. ఏంటంటే నేను చేసేదే అది. మొన్న నా రూమ్మేట్ నన్ను తిట్టింది, ఆ పిల్ల కోసం ప్రార్థన చేస్తున్నా. చర్చి మానేసి నన్ను తిడుతూనే ఉంటుంది ఆ అమ్మాయి, కానీ ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయితో సినిమాకి పోదా, చర్చి మానేసి. ఇట్లాంటి ఫేక్ వ్యవహారాల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. సంఘంలో యేసుక్రీస్తు పాటు తిరుగుతూ సంఘంగా సహవాసంగా ఉంటున్న శిష్యులు వీళ్ళు. ఆల్రెడీగా వాళ్ళ మధ్యలో ఏముంది? ప్రేమ ఉంది. ఆల్రెడీ వాళ్ళ మధ్యలో సమాధానమను బంధము ఉంది. ఈ బంధం వీళ్ళ మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయగలుగుతారంట? బయట ఉన్న వాళ్ళని కూడా, హింసించే వాళ్ళని కూడా ప్రేమించగలుగుతారు. దేనికోసం ప్రేమించగలుగుతారు? మనం మాట్లాడుకున్నట్లు ఓర్పుతో. పౌలు దేనికోసం ప్రేమించాడు? పౌలు దేనికోసం ఓర్పు చూపిస్తున్నాడు? క్రీస్తులో వాళ్ళని స్థిరపరచడానికి కదా, క్రీస్తులోనికి కొంతమందిని తీసుకొనడానికి. నిజమైన ప్రేమ అది. నిజంగా యేసుక్రీస్తుని ఫస్ట్ నువ్వు ప్రేమిస్తే
యేసుక్రీస్తు యొక్క ప్రజల మధ్యలో నువ్వు నిజంగా ఉంటే, నిజంగా క్రీస్తులో నువ్వు తిరుగుతూ ఉంటే కరెక్ట్గా ప్రేమిస్తావు. ఎవరిని? అందరినీ కరెక్ట్గా ప్రేమిస్తాం. హింసించే వాళ్ళని కూడా ప్రేమించమన్నాడుగా. ఆ అబ్బాయి నన్ను హింసిస్తున్నాడు, అప్పుడప్పుడు తంతాడు కూడా, అప్పుడప్పుడు బూతులు కూడా తిడతాడు, అయినా సరే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం. నీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి నువ్వు మాత్రమే కారకురాలు అవుతావు, నువ్వు మాత్రమే కారకుడు అవుతావు. అర్థమవుతుందా చెప్పింది? నీ భవిష్యత్తు చిన్న భిన్నమైపోద్ది. దానికి రీజన్ నువ్వే. ఇది ఒక పనికి మాలిన లాజిక్ అని నీకు కూడా తెలుస్తుంది ఆ రోజు. ఇది ఒక చెత్త లాజిక్ అని, బైబిల్లో ఉన్నది అది కాదని, కానీ ఇప్పుడు మాత్రం అది అనుకుంటుంటాం అనమాట. ఇది అనగానే నిజమే. నిజంగా నశించిపోయేటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే వాడికి సువార్త చెప్తావు. నిజంగా నశించిపోయే వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఆ వ్యక్తికి నువ్వు రక్షణను చూపిస్తావు. యేసుక్రీస్తు రక్షణే ఆడికి చూపించాలంటే ముందు నువ్వు రక్షింపబడతావు కదా. చూడండి, జీవితాన్ని ఒక అబద్ధంగా ఏంటంటే, డోంట్ మేక్ యువర్ లైఫ్ ఎ లై, డోంట్ మేక్ యువర్ లైఫ్ ఎ ఫేక్ థింగ్. యూ విల్ రిగ్రెట్ ఎ లాట్ అట్ ది ఎండ్. ఆఖరికి చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది భయంకరంగా. జీవితం ఒక నటన చేసుకోకండి. మార్కు సువార్త చూడండి, 10వ అధ్యాయం 13, 14. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. చూడండి, ఈ చదువుతా ఉంటే చాలా సింపుల్గా ఉంది, కానీ గ్రీకులో కనుక ఈ మాటలను చదివితే చాలా ఆశ్చర్యం అయిపోద్ది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానియండి, ఆటంకపరచొద్దు అన్నాడు. చూడండి, చిన్న బిడ్డల గురించి కూడా ఆయన ఆలోచించి, పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళదే, ఇలాంటి మనసున్న వాళ్ళకే పరలోక రాజ్యం. చూడండి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు మరణించినా వీళ్ళు పరలోకానికి వెళ్తారు. వీళ్ళు బాప్టిజం తీసుకోకపోయినా, వాళ్ళు పశ్చాత్తాపడకపోయినా చిన్న బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే దేని మీద వాళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. దే ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ దేర్ సిన్. వాళ్ళు పుట్టుకతో పాపులే, పాప స్వభావం ఉంటుంది, కానీ ఇంకా దేని మీద డిపెండ్ అయ్యేటువంటి అతి తెలివి ఇంకా వాళ్ళకి రాని వాళ్ళు ఉంటారు కదా, చాలా చిన్న బిడ్డలు. సో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. అదవుతుందా? వాళ్ళ నీతి మీద, వాళ్ళ సంతోషం మీద, వేరే వ్యక్తి మీద, వేరే దాని మీదనో, డబ్బుల మీదనో, వాళ్ళ గొప్పతనం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, దే ఆర్ అకౌంటబుల్ టు దేర్ సిన్. ఆ వయసు వచ్చింది అని అంటే, ఆ విధమైన థింకింగ్ స్టార్ట్ అయింది అని అంటే, ఇంకప్పటి నుంచి వాళ్ళు అకౌంటబులే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు రక్షింపబడాల్సిందే, ప్రభువుని ఎరగాల్సిందే. అదవుతుందా? సో ఇది మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని జాన్ మెకార్థర్ రాసిన పుస్తకం ఉంది, అది చదివితే మీకు అర్థమవుతుంది. ఇన్ఫెంట్స్, అప్పుడే మరణించిన వాళ్ళు, అప్పుడే ఇంకా ఈ విధంగా ఏంటంటే తన నీతిని ఇంకెక్కడో వెతుక్కునేటువంటి ప్రయాస, ఆ ప్రయాసలోకి ఇంకా రాని వయస్సులో ఉన్నవారు మరణిస్తే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వాళ్ళు దేవునికి సంబంధించిన వారుగా ప్రభు వాళ్ళని స్వీకరిస్తాడు అనేది మనకు లేఖనాల్లో అనేక చోట్ల దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాని గురించి ఒక పుస్తకమే రాశాడు. సో అబార్షన్ అయింది, చిన్న బిడ్డలు చనిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరలోక రాజ్యానికే వెళ్తారు. అలా కాకుండా వాళ్ళ నీతి కోసం, వాళ్ళ జీవితంలో విలువ కోసం లోకం మీద,
డబ్బు మీదో లేకపోతే ఇంకో దేని మీదో, ప్రభు కాకుండా వేరే దాని మీద ఆధారపడేటువంటి వయసు, ఆ థింకింగ్లోకి వచ్చాడా వాడు రక్షింపడాల్సిందే, ప్రభు గురించి వాడికి ప్రకటించబడాల్సిందే, లేకపోతే నరకానికి వెళ్తాడు. అర్థమవుతుందా? సో ఆ విధంగా చిన్న బిడ్డలు ఆ విధంగా ప్రభు చూసి వాళ్ళ మనసును చూసి వాళ్ళకి దేని మీద ఆధారపడరు, దేని మీద ఆధారపడరు, వాళ్ళ నీతి కోసం ఇంకెక్కడ ఆధారపడరు. ఇంకొకటే ఒక స్టెప్ ఉంది, ఆ సిలువలో దొంగలాగా. వాడు ఆల్రెడీ దొంగ, వాడు తన్నారు, వాడిని సిలువేసారు, వాడి జీవితంలో విలువే లేదు, ఎక్కడ వాడికి విలువ దొరకదని వాడికి క్లారిటీ వచ్చేసి ప్రభా నాకు ఇంకెక్కడ విలువ లేదు, ఇంకెక్కడ నాకు రక్షణ దొరకదు, ఎక్కడ నాకు అవకాశమే లేదు, కనీసం బ్రతకడానికి కూడా అవకాశం లేదు, అర్థమైపోయింది. నీ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు అక్కడవే మార్గం, ఇంకా నాకు వేరే మార్గమే లేదు అన్నాడు కదా. వాడి పొజిషన్లో ఉంటే బాగుండు, పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మనకు అంతా బాగుంది, మన సిలువ మీద లేము, మెడికల్ కాలేజీలో ఉన్నాము, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాము, మనకు చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అందుకని మనకి మాయరోగం అన్నమాట. అందుకని ప్రభువుకి జీవితాన్ని ఇవ్వాలంటే ఆలోచన, అబ్బో చాలా త్యాగం అని అనిపిస్తుంది, ఇప్పుడే అవసరమా అనిపిస్తుంది, ఓ రకరకాల ఎంత ఆలస్యం చేస్తామో కదా ప్రభు కోసం బ్రతకడానికి. ఆడికి టైం లేదు, ఆడికి ఇంకా దిక్కు లేదు. సో అట్లాగే చిన్న బిడ్డలు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే అవకాశం లేదు. కాబట్టి ఇట్టి వారిదే పరలోక రాజ్యం, ఇలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని కనికరంతో ఎంతో ఆప్యాయంగా వారిని తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. తనని తాకడానికి, తన దగ్గర ఉండడానికి, ఆడుకోవడానికి, మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడు. అంత కనికరంతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రభు ఇక్కడ అంతా బాగుంది కదా, అంత స్వీట్గా ఉంది అనిపించవచ్చు. కానీ గ్రీకులో చదివారు అనుకోండి, అది ఆ వచనాలని భయం వేసేస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, ఆ శిష్యు ఓకే, ఆ శిష్యులు ఏమన్నాడు చూడండి, ఆ పిల్లల్ని ఆపుతుంటే వారిని గద్దించి అని ఉంది కదా. సింపుల్గా గద్దించి అని అంటే మనం ఏమనుకుంటాం, ఆపకండి రానియండి అన్నాడు అనుకుంటాం. కాదు, గ్రీక్లో ఏం పదం వాడబడిందో తెలుసా, హీ వాజ్ ఇండిగ్నెంట్ ఆన్ దెమ్. కోపడ్డం అంటే కూడా మామూలుగా ఎందుకలా ఆయన కోపడ్డారు అనుకుంటాం, కాదు, హీ బికేమ్ ఇండిగ్నెంట్ ఆన్ దెమ్ అని రాయబడి ఉంది. అంటే ఉగ్రరూపుడైపోయాడంట. అర్థమవుతుందా? ఇండిగ్నెంట్ అంటే ఏంటో తెలుసా, ఎదుటున్న వ్యక్తిని తొక్కి నలిపి భస్వం చేయాలి అనే కోపం, దాన్ని ఇండిగ్నేషన్ అంటారు. తట్టుకుని నిలబడలేమన్నమాట. అదవుతుందా? చెయ్యక ముందే ఆ వేడి వాడికి తగులుద్ది, దాన్ని ఇండిగ్నేషన్ అంటారు. ఏంటది? ఆ మాట వాడాడు అని అంటే గ్రీక్లో ఆ శిష్యులు ఆయన ముఖంలో చూసిన కోపానికి వణికిపోయారని అర్థం. ఆయన మాటలకి భయపడిపోయారని అర్థం. చచ్చిపోతామేమో ఈ క్షణంలోనే అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. అప్పుడే ఆ మాట వాడతారు, హీ బికేమ్ ఇండిగ్నెంట్. అర్థమవుతుందా? ఎందుకని ఇందులో క్రోధం, ఇందులో ఏంటంటే ఆవేశం, ఇవి ఉన్నాయా? లేవు. ఇందులో ఉన్నది ఏంటో తెలుసా, కైండ్నెస్, గుడ్నెస్, నథింగ్ ఎల్స్.
ఇందులో ఉన్నది మంచితనమే, కనికరమే. మనం అర్థం చేసుకోవాలి. మీరు వేస్ట్ ఫెలోస్, మీకేం తెలుసు? మీకు వాక్యం తెలుసా? మీకు లేఖనాలు తెలుసా? మీకు డాక్టర్ని తెలుసా? మీకు థియాలజీ తెలుసా? ఏం తెలుసురా మీకు? ఊరక టైం వేస్ట్ చెప్పకుండా నిలబడే. యూద సమాజంలో స్త్రీలను బాగా తక్కువ చూపు చూస్తారు, దాంతోపాటు పిల్లల్ని కూడా బాగా తక్కువ చూపు చూస్తారు. ఇప్పుడు సినగోగులు ఉంటాయి వాళ్ళకి, యూదుల సినగోగులు. ఇక్కడ చేబ్రోల్లో వచ్చిన సినగోగు. సో అలాంటి సినగోగు అంటే మళ్ళీ ఇట్లా కూర్చొని వాక్యం మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా, యూదులు. ఆ సినగోగులు దగ్గరలో పరిసర ప్రాంతాల్లోకి చిన్న పిల్లోడు గనక వస్తే ఆ తల్లిదండ్రులు మొక్క చివాట్లు పెడతారు. బుద్ధుందా, జ్ఞానం ఉందా? పిల్లల్ని తీసుకొని వస్తావు సినగోగ దగ్గరికి, అదవుతుందా? ఈ విధంగా కూర్చొని ఆడుకుంటున్నారనుకో, ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి కొరడాలతో కొట్టినా కొడతారనమాట. అసలు లోపలికి కూడా రానివారు చిన్నపిల్లలు, ఆ దరిదాపులకు కూడా రాకూడదు. స్త్రీలు రావచ్చు, కానీ స్త్రీలు ఒక గోడ ఉంటుంది, ఆ గోడకి చిల్లులు ఉంటాయి. ఆ గోడ వెనకాలకి వెళ్ళి ఆ చిల్లుల్లో నుంచి చూడాలి స్త్రీలు. అలా ఉంటుంది అనమాట. ఇంకా కుష్టు వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, ఇంకా రక్తస్రావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అసలు వాళ్ళు రాకూడదు, కనపడకూడదు. అలాగనే చిన్నపిల్లలకు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి దేవుని గురించి ఏమీ తెలీదు. వేస్ట్ ఫెలోస్ వాళ్ళు పెద్ద అవ్వాలి, వాడు లేఖనాలు నేర్చుకోవాలి, వాడు డాక్ట్రిన్స్ని నేర్చుకోవాలి, ఆచారాలన్నీ నేర్చుకోవాలి, తర్వాత వాడు సబ్బాతు నేర్చుకోవాలి, వాడు ఏంటంటే ఇంకా రకరకాల ఆచారాలు, పండుగలు ఇవన్నీ నేర్చుకోవాలి. అట్లా రెండు మూడు దావీదు కీర్తనలు, తర్వాత ద్వితీయోపదేశ కాండం, లేవి కాండం, ఈ సంఖ్య వీటిలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలు ఇవన్నీ కూడా చక వల్లించగలిగే స్థితి వస్తే అప్పుడు వాడిని బాగా నేర్చుకున్నవారా వాక్యం అని చెప్పి పిలిచి వాడితో డిస్కషన్ చేస్తారు. లేకపోతే పురుగుని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భక్తి అంటే అదే. వాళ్ళ దృష్టిలో భక్తి అంటే జ్ఞానం, సబ్జెక్టు, ఇన్ఫర్మేషన్. వాళ్ళకి లేవు కదా. ఈ శిష్యులు కూడా అదే మైండ్ సెట్లో ఉండిపోతే ఆ పరిసయ్యులకి వీళ్ళకి తేడా లేకుండా పోద్ది. యూదులుగా ఉన్నప్పుడేమో యూదుల లేఖనాలు, యూదుల యొక్క ఆచారాలు, వాటి మీద ప్రయాసపడ్డారు. క్రైస్తవులుగా మారిన తర్వాత క్రైస్తవుల యొక్క డాక్ట్రిన్స్, క్రైస్తవుల యొక్క ఏంటంటే మరి బైబిల్ కంటత పెట్టడము, ఈ బైబిల్ని 4-5 సార్లు చదవడము, నేను ఎన్నిసార్లు చదివాని చెప్పుకోవడము, బైబిల్ కాలేజీకి వెళ్ళానని చెప్పుకోవడము, డిగ్రీలు చేశానని చెప్పుకోవడము, వీటిలో నిమగ్నమైపోతాం. ఎందుకు పనికి రాకుండా పోతాం. కాబట్టి ఆయన ఉగ్రరూపుడైపోయాడంట. అస్సలు ఈ ఫిలాసఫీ మీరు ఎట్టి పరిస్థితులు ఎంటర్టైన్ చేయొద్దు అని ఉగ్రరూపుడైపోయాడంట. అస్సలు ఇంక ఈ మైండ్ సెట్ మీలో ఉండడానికే లేదు. ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు మీరు. అమ్మో, అస్సలు ఇంకెప్పుడు కూడా ఆ మైండ్ మీకు రానివద్దు. పరలోక రాజ్యము ఇట్టివారిదే, పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళదే. నీ జ్ఞానము, నీ సబ్జెక్టు, నువ్వు చేసిన గొప్ప గొప్ప క్రియలు, నువ్వు చేసిన ఎంతమందిని చర్చికి తీసుకొచ్చావు, నువ్వు ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చావు, ఇవి కాదు. వీడుకున్న మనసు నీకు ఉండాలి. నా మీద తప్ప ఇంకా దేని మీద కూడా ఆధారపడడానికి వాడికి ఇంకేం లేవు. వాడి జీవితంలో ఇంకేం లేవు, ఇంకెవరు లేరు వాడి జీవితంలో. నేను కనిపించాను, యేసుప్రభు వచ్చాడంట, ఆయనతో ఆడుకోవచ్చంట, ఆయన కనికరిస్తాడంట, ఆయన మంచి ఆయనంట, ఆయనతో ఏమైనా చెప్పుకోవచ్చంట, ఆయనతో కొంతసేపు ఉండొచ్చంట అని చెప్పి వచ్చేసాడు. జస్ట్ టు స్పెండ్ టైం విత్ మీ, జస్ట్ టు స్పెండ్ టైం విత్ మీ. వెళ్ళి నువ్వేమనుకుంటావు?
నువ్వైతే ఏమనుకుంటావు, నేను పోదాం, నేను పోయి అక్కడికి వెళ్ళి చేపలు పడదాం, డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు సంపాదించి ఒక 20% నేను ఉంచుకుంటాను, మిగిలిన 80% తీసుకొచ్చి ఇదిగో ప్రభా కష్టపడి సంపాదించాను కానుక తీసుకో అని కానుకిద్దాం అని ఇన్ని ఆలోచన చేస్తావు. చేసేటో పోతావు, మళ్ళా రావు. ఇది నీ పరిస్థితి. కానీ ఆ బొడ్డోడు అయ్యన్న ఆలోచించాడా? కనిపించాను, వచ్చేసాడు. జస్ట్ స్పెండ్ టైం విత్ మీ. ఇటువంటి మనసున్నవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు, గుర్తుపెట్టుకో. ఇలాంటి మనసున్నాడే అని చెప్పి వాళ్ళకు చెప్పడానికి కోపంతో రగిలిపోయాడు. కానీ అక్కడ ప్రభు చూపించింది కోపం కాదు, ఆవేశం కాదు. అక్కడ ప్రభు చూపించింది కనికరం, మంచితనం. గుర్తుపెట్టుకోండి, మంచితనం. ఎందుకనంటే అక్కడ నువ్వేదో ఏదో చేసి సాధించు అని చెప్పి కోపడలా, ఏదో టార్గెట్ పెట్టి సాధించు అని చెప్పి కోపడలా. స్వతంత్రంగా నా దగ్గరికి రా, నాతో సమయం గడుపు, నా కోసం బ్రతుకు. దిస్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్, దిస్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్ అని కోపడ్డాడు. కాబట్టి అది కోపం కాదు, కనికరమే. ఏంటది? కనికరమే. ఆయన ముఖాన్ని చూసి వాళ్ళు భయపడిపోయినా అది ఆవేశం అనకూడదు, దాన్ని ఏమనాలి? వాడి పట్ల కనికరమే పడ్డాడని మనం అనాలి. గుర్తుపెట్టుకోండి. సో అటువంటి కనికరం, ఆ విధంగా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే కనికరం. ఎందుకు పనికిరాని కనికరాలు పడుతుంటాం కదా, అవి కాదు. అయ్యో అయ్యో నీకు కష్టం వచ్చిందని చెప్పి ఆడికి ఉన్న ఏడుపుని కాస్త మనం డబల్ చేస్తాం అన్నమాట పోయి మన ఏడుపుతోటి. అది కనికరం పూర్ణురాలి నేను అనుకుంటుంటాం. అది కనికరం కాదు, కనికరం కాదు. అది పుండు మీద కారం కొట్టడం అంటారు, దాన్ని ఏమంటారు? పుండు మీద కారం కొట్టడం అంటారు. అది కన్సర్న్ అనుకుంటాం, కన్సర్న్ కాదు అది. అయ్యో నీకు కష్టం వచ్చిందా, అయ్యో అయ్యో నేను అయ్యో ఇంత కష్టం వచ్చిందా నీకు అని చెప్పి ఏడుస్తా కూర్చోవడం, నీ సమాధానాన్ని పోగొట్టుకొని, నీ ప్రభుత్వాన్ని, నీ సంబంధాన్ని పోగొట్టుకొని, నీ టైం అంతా పోగొట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంటే అది కనికరం అవ్వదు. దానివల్ల వాడికి ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు కదా. ప్రభు నేర్పించిన కనికరము, మంచితనము ఇలాంటివి కాదు. ప్రభు నేర్పించిన కనికరం, మంచితనం ఎదుటివాడికి ఉపయోగపడేవి. ఆ కనికరం, ఆ మంచితనం చూపిస్తూ ఉన్నప్పుడు ముఖము ఒక్కొక్కసారి కోపంగా కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతిసారి కాదు, ఒక్కొక్కసారి. అర్థమవుతుందా? సో ఇటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మనం ప్రభుతో సహవాసం చేస్తూ, సంఘంలో సహవాసం చేస్తూ, తోటి సహోదరులతోటి మనం సమాజంలో బ్రతుకుతూ, ఆయన కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆత్మను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేటువంటి ఫలాలు. మనకి ఉచితంగా ఇచ్చే ట్రైనింగ్స్ ఇవన్నీ వండర్ఫుల్ ట్రైనింగ్స్ అన్నమాట. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. అలాగనే ఇంకో 3 ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందులో